రెండు రాష్ట్రాల మధ్య వాటర్ ఫైట్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కృష్ణా జలాల వాటాపై మరి కాసేపట్లో మరోసారి ఇప్పుడు రెండు రాష్ట్రాల అధికారులతో కేఆర్ఎంబీ సమావేశం కాబోతోంది. నిన్న నీటి లెక్కలు అవసరాలు తేల్చేందుకు రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్స్ సమావేశమయ్యారు. 63 టీఎంసీల నీరు అవసరమని తెలంగాణ, 55 టీఎంసీలు కావాలని ఏపీ ప్రపోజల్స్ పెట్టుకున్నాయి. ఇంతకు ముందు కేఆర్ఎంబీ భేటీకి ఏపీ ఈఎన్సీ గైర్హాజరు అవడంపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీపై కనీసం గౌరవం కూడా లేదా అని తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇరవై 23 టీఎంసీలకు గత భేటీలో ఏపీ ఒప్పుకొని ఇప్పుడు రాకపోవడంతో ఆంతర్యం ఏంటిని క్వశ్చన్ చేశారు. నిన్నటి సమావేశాన్ని మినిట్ చేయాలని కూడా తెలంగాణ డిమాండ్ చేసింది. అంతేకాదు మల్యాల, పోతిరెడ్డిపాడు, ముచ్చిమారకు చెందిన నీళ్ల తరలింపు ఆపాలని కూడా తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని రమ్మంటే ఎలా వస్తామని ఏపీ అధికారులు ప్రశ్నించారు. నిన్నటి చీఫ్ ఇంజనీర్స్ సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 36.53 టీఎంసీల నీళ్లున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీకి 10, తెలంగాణకు 13.16 టీఎంసీలు ప్రస్తుతం కావాల్సి ఉంది. నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 45, తెలంగాణకు 50.10 టీఎంసీలు ప్రస్తుతం కావాల్సి ఉంది. అయితే సాగర్లో 30.575 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. రెండు జలాశయాలతో కలిపి అందుబాటులో ఉన్న నీరు 67.093 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇవాళ జరగబోయే రెండు రాష్ట్రాల అధికారులతో జరగబోతున్న కేఆర్ఎంబీ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఏ టైంకి సమావేశం స్టార్ట్ అవబోతోంది? ఇవాళ ఇటు ఏపీకి సంబంధించిన అధికారులు హాజరు కాబోతున్నారా? అప్డేట్స్ ఏంటి? సత్తార్, ఈరోజు ఏపీ తెలంగాణకు సంబంధించి కృష్ణా వాటాల విషయంలో కూడా ఒక కీలక సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా నిన్న ఆ సీఈల మీటింగ్ తర్వాత కూడా కేఆర్ఎంబీ మీటింగ్కు ఈఎన్సీ హాజరు కాకపోవడంతో కూడా తెలంగాణ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ అంటే లెక్క లేకుండా పోయిందంటూ కూడా వాళ్ళు ఒక కంప్లైంట్ కూడా కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. అయితే నీటి వాటాల విషయానికి వచ్చేస్తే నాగార్జున సాగర్, శ్రీశైలంతో పాటు ఇతర ప్రాజెక్టుల నుంచి ఏపీ తరలిస్తున్నటువంటి నీటిని తక్షణమే ఆపేయాలంటూ కూడా వాళ్ళు నిన్న కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతానికి చూసినట్టయితే తెలంగాణకు సంబంధించి దాదాపు 63 టీఎంసీల వాటర్ అవసరం ఉండగా ఏపీకి సంబంధించి 53 టీఎంసీల నీటి అవసరం ఉందని నిన్న సీఈల మీటింగ్లో డిసైడ్ చేశారు. కానీ గత మీటింగ్లో ఏపీ కేవలం 23 టీఎంసీలకు ఒప్పుకొని కూడా నిన్న కనీసం కూడా మీటింగ్ రాకుండా గైర్హాజరు అయిందని కూడా ఏపీ అయితే ఫిర్యాదు చేస్తూ ఉంది, తెలంగాణ ఫిర్యాదు చేస్తూ ఉంది. అయితే మొత్తానికి ఈ రోజు జరగబోయేటువంటి కేఆర్ఎంబీ మీటింగ్కి మరి ఏపీ అధికారులు వస్తారా రారా అన్న ఒక టెన్షన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ తెలంగాణకు సంబంధించి మొత్తం రెండు జలాశయాల్లో కలిపి 67.093 టీఎంసీల నీళ్లుంటే కానీ అవసరాలకు కావాల్సినటువంటి నీరు మాత్రం 118 టీఎంసీల నీళ్లు ఏపీ తెలంగాణకు అవసరం ఉంది. అంటే యాసంగి రబీ పంటకు కావచ్చు, హైదరాబాదు తాగునీటి అవసరాలు కావచ్చు, తెలంగాణలో వివిధ జిల్లాలకు తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ నుంచి అందిస్తున్న నేపథ్యంలో కూడా చాలా నీటి అవసరం కనిపిస్తూ ఉంది. కానీ జలాశయాల్లో నీరు మాత్రం చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి కేఆర్ఎంబీ ఈరోజు ఏం డిసైడ్ చేయబోతుంది? మరి ఏపీ గత కేఆర్ఎంబీ సమావేశంలో ఒప్పుకున్నట్టుగానే 23 టీఎంసీలకు ఒప్పుకుంటుందా, లేదంటే యథావిధిగా 55 టీఎంసీలకు పట్టుబడుతుందా అన్న అంశంపైన మాత్రం ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. తెలంగాణ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ అంశంపైన చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ అవసరానికంటే మించి నీటి వినియోగం చేసింది, అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నీటి తరలింపు చేస్తూ ఉంది. కాబట్టి ఇమీడియట్లీ నీటిని తరలింపు కట్టడి చేయాలంటూ కూడా నిన్న తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీని కోరారు. మరి ఈరోజు కేఆర్ఎంబీ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించబోతున్నారు. మరి కాసేపట్లో 12:30 జలసౌదాలో యొక్క మీటింగ్ ప్రారంభం అవుతుంది. మరి మీటింగ్ ఏపీ ఖచ్చితంగా నీటి వాటాల అంశం ఈరోజు తేల్చాలంటూ కూడా తెలంగాణ పట్టుకోవడం. అయితే వాసు, ఇటు గతంలో కూడా ఏపీ ప్రభుత్వం నీటికి సంబంధించి ఒప్పుకొని మళ్ళీ ఆ తర్వాత మాట మార్చడంపై తెలంగాణకు సంబంధించి అధికారులు ఇటు దానికి సంబంధించి కమెంట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఏపీ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది? ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రపోజల్స్కి ఇటు ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటుంది అనుకోవాలా మనం? సాయంత్రమే ఈఎన్సీ సమావేశం ఉంది, కానీ అక్కడికి మాత్రం అధికారులు ఏపీకి సంబంధించి ఎవరు కూడా తెలంగాణ అధికారులు సీరియస్ అవుతా ఉన్నారు. కానీ
ఈ రోజు ఏదైతే తెలంగాణ అధికారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి గతంలో కేంద్ర జలశక్తి మంత్రితో పాటు ఇప్పటికే కేఆర్ఎంబి చైర్మన్ కూడా ఏపీ ఫిర్యాదు చేసి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఏపీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలశక్తి ఏదైతే మంత్రిని కలిసి కూడా ఆయన కూడా నీటి అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇద్దరు కూడా నీటి అవసరాల కోసం పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ వాళ్ళ డిమాండ్ తగ్గట్టుగా జలాశయాల్లో నీళ్లు లేదని మాత్రం చాలా స్పష్టంగా అధికారులు డిసైడ్ చేశారు. కానీ మరి ఎంత నీటి వాటాలా, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి 63 టీఎంసీల నీటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏపీ మాత్రం 50 టీఎంసీలు కావాలని పట్టుబడతా ఉంది. మరి 23 టీఎంసీల గతంలో వస్తున్న నేపథ్యంలో కూడా మరి ఈ రోజు అదే అంశంపైన ఏపీ కట్టుబడి ఉంటుందా లేదా అంటే చూడాలి. మరి తెలంగాణ అధికారులు ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఏపీ అధికారులు ఈ రోజు హాజరై ఏం చెప్పబోతున్నారన్న దాని మీద ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏదైతే మొత్తం కృష్ణా జలాల వాటాలకు సంబంధించి ఈ రోజు కేఆర్ఎంబి ఏం తేల్చబోతున్నటువంటి టెన్షన్ మాత్రం ఇటు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలతో పాటు అధికారుల్లో కొనసాగుతోంది. ఉత్కంఠకు మరి ఈ రోజు తెరపెడుతుందా లేదంటే ఈ యొక్క జల వివాదం ఇంకా కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే రాబోయేటువంటి ఏప్రిల్, మే, జూన్ సంబంధించి కూడా నీటి అవసరాలు రెండు రాష్ట్రాలకు పంటలతో పాటు సాగునీటి అవసరాలు కూడా చాలా ఖచ్చితంగా అవసరం ఉంది. కానీ మరి కేఆర్ఎంబి ఏం డిసైడ్ చేయబోతుందో చూడాలి. మరి కాసేపట్లో ఈ యొక్క ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ వాసు.